దీవించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండా మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండా మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మర సుదీయుక్తి కృష్ణరాయణ కీర్తి మా చెవుల రింగుమణి మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతా నీ ఆటలే ఆడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. సభకు వందనములు. కీర్తిశేష మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవంకు ఏతంచిన మహనీయులందరికీ మొట్టమొదట స్వాగత పలుకులు పలుకుతున్నాను. సభాధ్యక్షులకు, సభా నిర్వాహకులకు, సభ ఏర్పాటు చేసిన సమితికి, ఇచ్చేసిన ప్రముఖులకు మరోసారి ధన్యవాదాలు. అతిథుల పరిచయం. అతిథులు నేడు ఈ సభకు అతిథులుగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఈ ఓసూరు ప్రాంతానికి వారు సుపరిచితులే అయినా పరిచయం చేయడం మన యొక్క కర్తవ్యం కాబట్టి మొట్టమొదట మండలి బుద్ధప్రసాద్ గారిని పరిచయం చేయబోతున్నాను. మండలి బుద్ధప్రసాద్ గారి యొక్క తండ్రి గారు కీర్తిశేష వెంకట కృష్ణారావు గారి యొక్క శత జయంతోత్సవము. వారిని గురించి రెండు మాటలు చెప్పిన తర్వాత బుద్ధప్రసాద్ గారిని చెప్పాలనుకున్నాను. వారు మండలి కృష్ణారావు గారు 1926వ సంవత్సరం ఆగస్టు నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో జన్మించినారు. వాళ్ళ ప్రాంతం దేవి. ఆయన మొదటి నుండి విద్యార్థిగా ఉన్నప్పటి నుండి కొన్ని నాయక లక్షణాలు కలిగి తర్వాత స్వాతంత్ర పోరాటంలో కూడా కలుసుకొని అంచెలంచెలుగా రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా స్వయంగా ఆయన స్వయం సేవకుడు అన్నమాట. స్వయం సేవకులుగా ఉండి మొట్టమొదట ఆయన దేవి సీమలోని నిరుపేద కుటుంబాలకు చెందిన కుటుంబాలకు సుమారు 15,000 ఎకరాల ప్రభుత్వ భూమిని పంచి ఇచ్చారన్నమాట.
వేదికను అలంకరించిన పెద్దలకు, భాషాభిమానంతో వచ్చిన వారందరికీ ఆంధ్ర సాంస్కృతిక సమితి నుండి స్వాగత సుమాంజలిని సమర్పిస్తున్నాను. నేటి కార్యక్రమము అసాధారణమైనది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మనిషికి మతిమరుపులు ఎక్కువైంది. విపరీతమైన మీడియా జీవన విధానం వలన మరుపు ఎక్కువైంది. అయినా 2 ఏళ్లుగా మనము కళారత్న నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శత జయంతి, అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవములను ఘనంగా ఊరువాడ దేశమంతా ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవములను దేశమంతా చేస్తున్నాము. ఒక రాజకీయ నాయకుడైన వీరిని ఎందుకు కీర్తించాలనుకుంటే ఎక్కడో మారుమూల ఉండే మనము ఆంధ్ర సాంస్కృతిక సమితి నుండి ఎందుకు చేయాలంటే వీరి జీవితము పేదలకు పెన్నిది. తనకున్న ఆస్తిపాస్తులను లేని వారికి పంచిపెట్టిన దాత, మహోన్నత ఆదర్శమైన రాజకీయ నాయకుడు. మాతృభాష తల్లిపాల వంటిదని, మాతృభాష పరస్పర సంభాషణ మాత్రమే కాదని, జాతి సంస్కృతి ప్రతీక అని ఆయన ఉద్ఘాటించి పాటించారు. సామాజిక సాంస్కృతిక రంగాలకు ఆయన ప్రతీక. కీర్తిశేషులు మండలికి వెంకటకృష్ణారావు గారు 1974లో ఆంధ్రప్రదేశ్ విద్యా సాంస్కృతిక శాఖ మంత్రిగా పదవి చేపట్టి 1975 ఏప్రిల్ నెలలో హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మొదటి ప్రపంచ మహాసభలను వైభవంగా నిర్వహించినారు. రావు గారు మహాసభల కార్యదర్శిగా, కార్యనిర్వాహకులుగా వ్యవహరించి తెలుగువారి ఐక్యతను ప్రపంచానికి చాటారు. మహాసభలకు భావశిల్పిగా, రూపశిల్పిగా మండలి వారి కృషి మరువరానిది. ఈ మహాసభల తీర్మానం మేరకు ప్రవాసాంధ్రుల విద్యా సాంస్కృతిక అవసరాలు తీర్చడం కోసం అంతర్జాతీయ తెలుగు సంస్థను ఏర్పరచడం జరిగింది. 1950 సంవత్సరమున 85వ సంవత్సరమున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించి అంతర్జాతీయ తెలుగు సంస్థను అందులో విలీనం చేసింది. ఇదంతా మండలి వెంకటకృష్ణారావు గారి కృషి ఫలితమే. తెలుగు భాషా వికాసానికి, భాషా సంస్కృతుల అభివృద్ధికి ఆయన తమ జీవితాన్ని దారిపోసినారు. వారి జ్ఞాపకార్థంగా అంతర్జాతీయ తెలుగు కేంద్రాన్ని మండలి వెంకటకృష్ణారావు గారి పేరుతో అటువంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణలోని పరివ్యాప్తికి విశేష కృతి సల్పిన వ్యక్తులకు, సంస్థలకు వారి పేరిట ప్రతి ఏటా సంస్కృతి పురస్కారాన్ని మాజీ మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి ఆర్థిక సహాయంతో, సహకారాలతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తుంది. దీని ఫలితమే మన ఆంధ్ర సాంస్కృతిక సమితి హోసూరు వారికి 2009వ సంవత్సరమున పురస్కారం లభించినది. 1980వ దశకంలో రావు గారు మన ఆంధ్ర సాంస్కృతిక సమితి ఆవరణమున ఆంధ్ర భాష సాహిత్య సౌరభాన్ని, సమాజ హితమును వెదజల్లినారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 25,000 రూపాయలను మన అభివృద్ధికి అందించి దోహదం చేసినారు. ఒక్క విషయం గట్టిగా చెప్పాలనిపిస్తోంది. ఏ జాతికైనా తనకంటూ ఒక భాష, అదే మాతృభాష. మకుటాయమానంగా నరనరాల నుండి వచ్చే భాష ఉంటుంది. వేష భాషలు, ఆచార వ్యవహారాలు, తిండి తిప్పలు, సంస్కృతి సంప్రదాయాలు, వృత్తి వ్యవహారాలు మొదలైనవన్నీ తన భాష ద్వారానే తెలియజేయబడతాయి. ఆ విధంగా జీవన విధానానికి భాషకు విడదీయని బంధం ఏర్పడుతుంది. దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. త్యాగరాజు తంజావూరులో, చిన్నయసూరి చెంగల్పట్టులో, బహుజనపల్లి సీతారామాచార్యులు నాగపట్నంలో పుట్టినారు. అయినా అది మనకెవరికి పెద్దగా పట్టించుకోవడం లేదు. మన రాష్ట్రంలో సైతం తెలుగే ప్రధానంగా ఉండేదనడానికి ఇది నిదర్శనం. తమిళ రాష్ట్రమైన, అచ్చ తెలుగు ప్రాంతమైన మన హోసూరు ప్రాంతం తమిళమయమై ప్రభుత్వము తెలుగును దిగజార్చిందని చెప్పడానికి విషాదిస్తున్నాను. ప్రభుత్వం చట్టాలతో పరిరక్షణ కల్పించిన జీవన విధానంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల ఆలోచన విధానాన్ని మార్చలేకపోతుండటం పెద్ద ఇబ్బందికరంగా మారింది. మన భాష ఇంటి భాషగా గారు, పైగా స్థానికంగా మన ఎంపీ గోపినాథ్ గారి ఆలోచనలతో పాటు మన కళలు నెరవేరాలని ముగిస్తున్నాను. నమస్తే.
వారి విశిష్ట సేవలను గుర్తిస్తూ స్మరించుకుంటూ వారికి స్మృత్యాంజలి ఘటించడానికి భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో అనేక చోట్ల ఈ సదస్సులు జరుగుతున్నాయి. రామయ్య గారి స్మారక భవనం, అదేవిధంగా ఆంధ్ర సాంస్కృతిక భవనం వారు తీర్చిదిద్దినటువంటి ఈ సంస్థలో ఈ కార్యక్రమం జరగడం చాలా ముదావహం. ఈ సభకు ముఖ్య అతిథులుగా వారి కుమారులు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్యులుగా, అదేవిధంగా ఉపసభాపతిగా, అధికార భాషా సంఘం అధ్యక్షులుగా విశిష్ట సేవలు చేసినటువంటి గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, అదేవిధంగా అనంతపూర్ నుండి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ చౌదరి గారికి, ఈ సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, కార్యదర్శి విశ్వనాథం గారికి, తదితర ప్రముఖులు అందరికీ, కృష్ణ చాలామంది ఉన్నారు, రామస్వామి రెడ్డి గారు, అదేవిధంగా సీతారామయ్య గారు ఉన్నారు, తెలిసిన వాళ్ళందరూ. ఈ సంస్థతో నాకు అనుబంధం 1989లో ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం నిర్వహించాను. మొదటి ఇక్కడ, ఆ తర్వాత రెండవ శిక్షణ శిబిరం 2003లో ఒకటి నిర్వహించాం. ఆ తర్వాత 2011, 12లో ఒకటి నిర్వహించాం. 3 శిక్షణ శిబిరాలు ఇక్కడే నిర్వహించాం. కాబట్టి ఈ సంస్థతో నాకున్న అనుబంధాన్ని పురస్కరించుకొని నేను ఈరోజు వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి విచ్చేశాను. మీ ఆదరాభిమానాలకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మండలి వెంకటకృష్ణారావు గారు గురించి చాలామందికి అన్నీ తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి సంస్థ మనుగడ సాగించాలంటే మీరు రెండవ తరాన్ని కూడా తయారు చేయాలి. రెండవ తరంలో, ఎందుకంటే ఈరోజు ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, యువకులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి దయచేసి యువకులు కూడా పాల్గొని ఈ ఆంధ్ర సాంస్కృతిక సమితి కార్యకలాపాల్లో నిరంతరం పాల్గొంటూ తెలుగువారి ఐక్యతకు పాటుపడాలని మనసారా కోరుకుంటూ, నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు నిన్న బెంగళూరులో ఉన్నటువంటి తెలుగు సంస్థలన్నీ ఏకమై ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్న తెలుగు సంస్థలన్నీ కలిసి తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి అభివృద్ధికి, సంప్రదాయానికి కట్టుబడి పనిచేయాలని ఈ వేదిక ద్వారా ఈ హోసూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మండలి వెంకటకృష్ణారావు గారు బాల్య దశలోనే భాష పట్ల, సమాజం పట్ల వారికి ఒక అవగాహన ఏర్పడి, పర్యవసానంగా విద్యార్థి దశలోనే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాషా సేవ కోసం అరెస్ట్ అయి, ఆ తర్వాత పార్లమెంటేరియన్గా మొదటి చిన్న వయసులో పార్లమెంటుకు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రివర్యులుగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని వారు తమ నమ్మిన గాంధేయ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా సమాజ సేవే గాంధీ సిద్ధాంతం, రాజకీయం పరమార్థం సమాజ సేవే అనేటువంటి నినాదంతో వారు తన జీవితాన్ని మొత్తం భాషా సేవకు, సాంస్కృతిక సేవకే అంకితం చేశారు. ఎందుకంటే మీకు 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడి అక్కడి ప్రజలకు చేరువై దివిసీమ గాంధీగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు. నేను మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రంలో 1987 మే 31వ తేదీన ఔద్యోగిక జీవితం ప్రారంభించి 2017 మే 31వ తేదీని పదవీ విరమణ చేశాను. అంటే 30 ఏళ్ళు పూర్తిగా విశ్వవిద్యాలయంలో అదే కేంద్రంలో పనిచేశాను. ఔద్యోగికంగా
ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో చాలా వరకు నేను వెళ్ళాను. ఎక్కడ పోయినా వారి గురించి చెప్పని సంఘం తెలుగు సంఘం కానీ తెలుగువారు కానీ ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే అస్సాంకి వెళ్ళాను ఒక 10 ఏళ్ల క్రితం. అస్సాంలో లిడో అనే ప్రాంతం ఒకటి ఉంది. అది ఎక్కడంటే మనకు బొగ్గు గనులు ఆడ ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు భారత ప్రభుత్వ రిజర్వ్ పోలీస్ ఎక్కువగా అక్కడ బ్రిటిష్ కాలంలో ఉండేది. ఆ ప్రాంతం అంతా తెలుగు వాళ్ళు 40,000 మంది ఒకే లిడో అనే గ్రామంలో ఉన్నారు. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ఇంకో చోట రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీ సంస్థలో ఒక 40,000 మంది పనిచేస్తున్నారు. వీరందరూ కలిసి అక్కడ తెలుగువారి ఉనికిని కాపాడుకోవడమే కాకుండా వారు ఆ రోజు మహాసభలప్పుడు ఏ విధంగా ఇచ్చేసి వారి అందరినీ ఏకీకృతం చేశారో వారు అన్ని విషయాలు అక్కడికి పోతే అక్కడ కూడా చెప్పారు. తరువాత మలేషియా, మారిషస్ దేశాలలో ఎక్కడికి పోయినా వారి మీద ఉన్నటువంటి అభిమానులు కోకొలలు. వారిలో మనం ఇప్పుడు అప్పుడే మన అధ్యక్షులు వారి ఆస్తిని కూడా దారపోసుకున్నానని చెప్పారు. ఎందుకంటే మండలి వెంకటకృష్ణారావు గారు తనకున్న 7 ఎకరాల భూమిలో 5 ఎకరాలు బీద సాధలకు దానం చేశారు. అటువంటి వ్యక్తిని వారి కొడుకు ఈరోజు భారతదేశం అంతా కాదు ప్రపంచమంతా వారి ఖ్యాతిని, వారి స్మృతిని ప్రకటింపజేస్తూ ప్రజల్లో స్ఫూర్తిని నింపడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. ఎందుకంటే ఈరోజు ఆస్తి పోగొడితే ఆయన కోసం మనం ఎందుకు చేయాలని అంటారు, కానీ వారి నాన్న కోసం వారు చేసినటువంటి భాషా సాంస్కృతిక సేవ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఎన్నో ఇప్పటికే ఒక 2-3 పుస్తకాలు కూడా తేవడం జరిగింది. ఇక 2-3 నెలలు ఉంది. ఆగస్టు 4వ తేదీన ఈ శత జయంతి ముగింపు సభ జరుగుతుంది. ప్రారంభ సభ అవనిగడ్డలోని వారు నాన్నగారు మండలి వెంకటకృష్ణారావు గారు మొదలుపెట్టినటువంటి గాంధీ క్షేత్రంలోని ప్రారంభ సభ జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం మొత్తం కూడా ఇతర రాష్ట్రాల్లో అన్ని చోట్ల జరగడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఆ విధంగానే జరుగుతాయి. ఈరోజు నిజంగా నేను అనుకోని అతిథిని ఇక్కడ. నాకు మండలి బుద్ధప్రసాద్ గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం మూలాన బెంగళూరులో కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసిన తర్వాత నేనే వస్తాను ఈ కార్యక్రమానికి అని చెప్పి ఆయనతో రావడం జరిగింది. నిజంగా ఆయనతో పాటు నిన్న ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్పంచకపోతే నేను కూడా అనేక రాష్ట్రాల్లో రకరకాలుగా కార్యక్రమాలు నిర్వహించడానికి చూశాను. కానీ తెలుగు భాష పట్ల, తెలుగు ప్రాచీనమైనటువంటి తెలుగు భాష సంస్కృతిని మరి దాని ప్రావీణ్యాన్ని ప్రోత్సహించడానికి, పెంపొందించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క ఆనాడు మంత్రిగా తాను వేసినటువంటి బీజాలు, అవి విత్తనాలు మహావృక్షాలుగా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయనేటువంటిది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, నిన్న బెంగళూరు, ఈరోజు చూసిన తర్వాత తెలిసింది. నిజంగా ఆయన ధన్యజీవి, చిరంజీవి. అధికారం అనేది అందరికీ వస్తూ ఉంటుంది. మంత్రులుగా దశాబ్దాలు, శాసనసభ్యులుగా చాలామంది కూడా వెలుగొంతూ ఉంటారు. కానీ బుద్ధప్రసాద్ గారు కోదండరామయ్య గారి గురించి కూడా చెప్తూ వచ్చాడు. ఆయన కూడా ఈ తెలుగు భాష పట్ల ఆయనకు మండలి వెంకటకృష్ణారావు గారితో ఉన్నటువంటి సాన్నిధ్యము, ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా చూడడం జరిగింది. నిజంగా మనిషి కాకిలాగా అనేక సంవత్సరాలుగా బతికేదానికంటే కోకిల్లాగా కొన్ని రోజులైనా జీవిస్తే బాగుంటుంది అనేటువంటి దీంతో, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, భూమి మీద పుట్టినవాడు ఎవరు కూడా శాశ్వతం కాదు. కానీ చేసిన పనులు, ఆయనకున్నటువంటి సామాజిక స్పృహ, బాధ్యత, అవి తర్వాత పేదల పట్ల, కళల పట్లనో, సమాజం పట్లనో ప్రత్యేక శ్రద్ధాశక్తులు కలిగి ఆ రంగంలో తనకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన అధికారాన్ని వినియోగించి ముందుకు తీసుకుపోతే ఆ జన్మ సార్థకమవుతుంది. అదే మరి మండలి వెంకటకృష్ణారావు గారు, కోదండరామయ్య గారు లాంటి వాళ్ళంతా కూడా చేశారని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాం. మరి మండలి వెంకటకృష్ణారావు గారు ఒక నాడు మంత్రిగా, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో వెంగళరావు గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయనతో సాన్నిహిత్యం ఉండేది. ఆయన నిజాయితీపరుడు, నిరాడంబరుడు, అదేవిధంగా మితభాషి. తాను
ఏది కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని చూసినప్పుడు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా వ్యత్యాసం కనపడతా ఉంది. అదే విధానాన్ని ఆశయాల్ని పురిపుచ్చుకున్నటువంటి తొలనేడు మండలి బుద్ధప్రసాద్ గారు కూడా తెలుగు పట్ల, తెలుగు భాష పట్ల అనేక ప్రాంతాల్లో వయప్రయాసాలకు వచ్చి తిరిగి దాని పూర్వభయం తవ్వడానికి, పరిరక్షించుకోవడానికి చేసిన కృషిని కూడా ఆయన కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇక్కడికి వచ్చాం, తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చూసాం. నిజంగా మేము ఆంధ్ర రాష్ట్రంలో లేదా తెలంగాణలో చూసిన దానికంటే భిన్నంగా ఇక్కడ సంగీతం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అదేవిధంగా కోలాట చూసాం. ఆ పిల్లలు తెలుగు అంతరించిపోయేటువంటి సందర్భంలో తమిళనాడు రాష్ట్రంలో ఉండి హోసూరులో దీని యొక్క మన సాంప్రదాయాలని, సంస్కృతిని తిరిగి దానికి పునర్జీవనం చేయడానికిను, తర్వాత పూర్వభయం తేవడానికి కూడా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోలాటాలు మర్చిపోయిన పరిస్థితి వచ్చింది. నిజంగా జీవం పోస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా దివ్య, పవిత్ర అమ్మాయిలు ఇద్దరు వాళ్ళు నిజంగా ఆ గానం వాళ్ళు నిజంగానే వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. తప్పకుండా ఈ కోచులు కానీ ఇక్కడ నిర్వాహకులు కానీ వాళ్ళల్లో పదులు పెట్టండి. మంచి సుప్రసిద్ధ గాయకులు భవిష్యత్తులో వాళ్ళు అవుతారు. ఆ యొక్క కోణంలో మరింతగా వాళ్ళిద్దరు కూడా తీర్చిదిద్దవలసిందిగా కూడా ఈ విజ్ఞాన సమితి వాళ్ళకి మనం చేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో నా వంతుగా భవంతి కట్టాలంటున్నారు. మీరు కట్టేటప్పుడు ఆ నిర్మాణంలో నేను కూడా నా చేతనైనటువంటి ఆర్థిక సాయం కూడా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అనిపిస్తూ ఉంది, ఎందుకంటే మనిషి అనేవాడు ఎవడో శాస్త్రం కాదు, కాకపోతే అంతరించిపోయేటువంటి కళలు కానీ విలువలు కానీ, ఎందుకంటే మనం స్ఫూర్తిదాయకంగా కోదండరామయ్య గారు ఈరోజు ఆయన కుటుంబం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని చెప్పారు. నిజాయితీగా ఇందుకు చెప్పాడు, ఓడిపోతే ఏముంది, పదవి ప్రజా సేవ చేయడానికి పదవి అవసరం లేదు. నిజంగా అక్షరాల నిజం. అలాంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని, అలాంటి వ్యక్తుల యొక్క ఆశయాల్ని, విధానాల్ని మనం 100% అనుసరించలేకపోయినా కొద్దిగైనా అనుసరిస్తే మన పుట్టుకు కూడా ఒక సార్థకం ఏర్పడుతుంది. అందుకు మనందరూ కూడా ఆయుధమవుదాం. ఇక్కడ కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. వివిధ రకాలుగా మరి సీతారామ గారు నేను చెప్పారు, వేల మంది విద్యార్థులకు తెలుగు బోధన పట్ల అధ్యాపకులుగా నా వంతు ప్రయత్నం చేస్తామని. నిజంగా మీ అందరి కృషి ప్రశంసనీయ, అభినందనీయం. ఈ భవంతి కోసం ఇప్పుడే వైస్ ఛాన్సలర్ గారిని అడిగారు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, ఇది పెద్ద సమస్య కాదు, మీరు నిర్మాణానికి పూనుకోండి, భగవంతుని ఆశీస్సులు ఉంటాయి, పూర్తి అవుతుంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి బుద్ధప్రసాద్ గారు వెళ్ళి వైస్ ఛాన్సలర్ గారికి నేను మనవి చేస్తున్నా, మీరు వెళ్ళి బుద్ధప్రసాద్ గారిని తీసుకెళ్ళి హోసూరులో ఆ యొక్క భవంతికి డబ్బులు ఇవ్వండి అంటే స్పెషల్ గ్రాంట్ తప్పకుండా ఇస్తాడు, ఇప్పించే ప్రయత్నం చేద్దాం. దానికి ఈరోజు మరి ఈ రోజు నుంచే మీరు ఏమేమి ఎస్టిమేషన్స్ చేస్తారో దాన్ని కూడా ప్రయత్నం చేస్తే నేను కూడా మీతో పాటు రావడానికి సుసిద్ధంగా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో నిర్మాణమైనటువంటి పార్టీలో ఆ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి తెలుగు ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అదేవిధంగా కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా సపరేట్ ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా ఏమైనా నిధులు తీసుకొని కల్చరల్ భవంతికో తీసుకోవచ్చు, ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మా అందరి పాత్ర ఉంటుంది మనం చేస్తూ, తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా ఉన్నతంగా అనునిత్యం జరగాలి. నిరంతరం ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితో తెలుగు భాష ప్రావీణ్యత కోసం, ప్రాచుర్యం కోసం ప్రయత్నం చేయండి. అందుకు అందరూ కూడా మరి మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మండలి వెంకటకృష్ణారావు శత జయంత్యోత్సవాలకు పాల్గొని ఉండే ముఖ్య అతిథులు మండలి బుద్ధప్రసాద్ గారికి మరియు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రొఫెసర్ మునిరత్నం నాయుడు గారు మరియు ఇతర అతిథులకు రాష్ట్ర రైతు సమాఖ్య హుసూరు శాఖ తరఫున చిరు సత్కారం చేయాలని ఉద్దేశించుకున్నాము. దాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాము.
గౌరవనీయులు శ్రీ జి చంద్రశేఖర్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి మునరత్న నాయుడు గారికి, గౌరవనీయులు అనంతపురం మాజీ శాసనసభ్యులు అవే సంస్థ అధ్యక్షులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి, అలాగే వాళ్ళ కడప నుంచి ప్రత్యేకించి ఈ కార్యక్రమం తెలుసుకుని వచ్చిన డాక్టర్ సదాశివరెడ్డి గారికి, అలాగే ఆంధ్ర సాంస్కృతిక సమితి కార్యదర్శి విశ్వనాథ్ గారికి, ఉపాధ్యక్షుడు శ్రీ రంగారెడ్డి గారికి, అలాగే ఉప కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ గారికి, ఈనాడు ఈ వేదిక మీద ఆశీనులైన ఓసూరు తెలుగు పెద్దలందరికీ, వేదిక ముందు ఆశీనులైన తెలుగు భాషాభిమానులకి, తెలుగు భాషా ప్రేమికులకి, తెలుగు ఉపాధ్యాయులకి, తెలుగు వెలగాలని చెప్పి ఆహర్నిశం తప్పిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఓసూరు ఆంధ్ర సాంస్కృతిక సమితి వారు మా నాన్నగారి మండల వెంకటకృష్ణారావు గారి శతజయంతి సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ శతజయంతి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలి, ఏమైనా చేశారా చేయలేదని మండల వెంకటకృష్ణారావు గారు చూస్తారా, లేకపోతే ఏమైనా అడిగారా, ఆయన చూడరు. కానీ ఆశయం ఏంటి అయింది? తెలుగు భాష పరిరక్షింపబడాలి, తెలుగు విశ్వవ్యాప్తం కావాలి, తెలుగు జాతి ప్రపంచ ప్రఖ్యాతి కావాలి, నేను తెలుగువాణ్ణి, నా భాష తెలుగు అని చెప్పి సగర్వంగా చాటుకునే జాతిగా తెలుగు వెలుగొందాలని చెప్పి తప్పించిన వ్యక్తి మండలం కృష్ణారావు. ఆ స్ఫూర్తిని మనం ప్రజల్లో నింపడానికి, ఆ స్ఫూర్తితో ఈ రోజున తెలుగు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళని ఎదిరించడానికి, ఆ సవాళ్ళకి ధీటుగా మనం సమాధానం చెప్పడానికి మనందరం కూడా తయారు కావాల్సిన సందర్భం ఇది. ఆ సందర్భంలో మనం ఒకసారి గతాన్ని మనం గుర్తు చేసుకొని ప్రస్తుతాన్ని సమీక్షించుకొని భవిష్యత్తుకి బాటలు వేసుకోవడానికి ఈ కార్యక్రమాలు అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రత్యేకించి ఓసూరు అంటే నాకు చిన్ననాటి నుంచి కూడా ఒక అభిమానం. దానికి కారణం కెఎస్ కోదండరామయ్య గారు. మా నాన్నగారికి అత్యంత సన్నిహితులుగా వ్యవహరించిన వారు కెఎస్ కోదండరామయ్య గారు. నాకు తెలిసినంత వరకు అనేక మంది తెలుగు భాష కోసం సేవ చేసిన వారు ఉన్నారు కానివ్వండి, వారిలో అగ్రగణ్యులుగా చెప్పుకోవాల్సిన వారు మాత్రం ఒకరు వావిలాల గోపాలకృష్ణ గారు అయితే, రెండో వారు కెఎస్ కోదండరామయ్య గారు. ఆయన అంత నిరాడంబరంగా ఉండేవాడు. తెలుగు తెలుగు అని చెప్పి ఆయన చివరిగా అంతిమ క్షణాల్లో కూడా మాట్లాడింది తెలుగే. ఆ తెలుగు అంటేనే ఆయన మరణించాడు. ఆయన స్థాపించిన సంస్థ ఈ ఆంధ్ర సాంస్కృతిక సమితి. ఇక్కడ మొట్టమొదటిగా మా నాన్నగారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కందుకూరి వీరేశలింగం గారి 125వ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతూ దానికి మా నాన్నగారిని ఆహ్వానించడం, ఆ రకంగా మా నాన్నగారు మొట్టమొదటిగా ఈ సంస్థకు రావడం జరిగింది. ఆ తర్వాత 75లో ప్రపంచ తెలుగు మహాసభ జరగటం. ఈ ప్రపంచ తెలుగు మహాసభల గురించి అంత పూర్వం తమిళనాడులో ప్రపంచ తమిళ మహాసభలు జరిగినప్పుడు కెఎస్ కోదండరామయ్య గారు ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారికి మనం కూడా ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలని చెప్పి విజ్ఞప్తి చేసినంత కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారి దృష్టి కూడా వారు తీసుకెళ్లారు. కానీ ఆయన కళ భరించింది మాత్రం జలగ వెంగళరావు గారి ముఖ్యమంత్రిగా ఉండగా, మండలం కృష్ణారావు విద్యాశాఖ మంత్రిగా ప్రపంచ తెలుగు మహాసభ జరిపినప్పుడు ఆ మహాసభలకి వెనుదనుగా నిలిచి పెద్ద ఎత్తున ఓసూరు నుంచి హైదరాబాద్కి ప్రతినిధులను తీసుకొచ్చిన ఘనత మాత్రం కెఎస్ కోదండరామయ్య గారు. మద్రాసుకు వచ్చినప్పుడు, బెంగళూరుకు వచ్చినప్పుడు
ప్రతిసారి కూడా కోదండరావు గారు వస్తూ ఉండేవారు, మా నాన్నగారితో మాట్లాడుతుండేవారు. ఆయన రాసిన లెటర్లు ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయి చాలా, మా నాన్నగారికి రాసిన లెటర్. నిజంగా అలాంటి నిస్వార్థ సేవకులు చాలా అరుదుగా ఉంటారు. 2 పర్యాయాలు ఆయన ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశారు. ఈ ఓసూరు అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు. ఇక్కడ ఆనకట్లు కట్టించి వ్యవసాయ రంగాన్ని పురోగమింపజేశారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేశారు. అవన్నీ ఇక్కడి వరకే పరిమితం. కానీ తెలుగు భాషకు వారు చేసిన సేవ మాత్రం వాళ్ళ ప్రపంచ ప్రఖ్యాతమైందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి గురించి ఎంతమందికి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ కేఎస్ కోదండరామయ్య గారి గురించి మాత్రం అందరికీ తెలుసు అని చెప్పి నేను భావిస్తాను. అలాంటి నిస్వార్థ భాషా సేవకుడు ఆయన. అంతేకాకుండా ఆయన మహాపరిశోధనవేత్త. శ్రీకృష్ణదేవరాయల మీద ఆయన చేసిన పరిశోధన సామాన్యమైంది కాదు. దాంట్లో మొట్టమొదటి సంపుటం శ్రీకృష్ణదేవరాయల కుటుంబం గురించి వెలువడింది. దాంట్లో మరో 4-5 సంపుటాలు తయారు చేసినట్టుగా దాంట్లో వారు రాశారు. కానీ దురదృష్టవశాత్తు అవి మనకు లభ్యం కాలేదు. నేను వచ్చి ఆ తర్వాత వసూలు వచ్చినప్పుడు అడిగాను ఇక్కడ. అవి కానీ లభ్యమైతే దాన్ని తప్పనిసరిగా ముద్రించే బాధ్యత నాది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చేసేదంటే ఎక్కడైనా అక్కడ మీరు సాధించగలిగితే, ఎందుకంటే జాతి సంపద అంత పరిశోధన మళ్ళీ వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. చాలా గొప్ప పరిశోధన ఆయన చేశారు. అంతేకాని అక్షతగజ కావుల్లో మొట్టమొదటి వాడు ఎవరు అని చెప్పని కూడా పరిశోధన చేశాడు. ఇంకా ఆంధ్ర తెలుగు ఏది ముందు అన్న దాని మీద కూడా ఆయన పరిశోధన చేశాడు. ఇన్ని గొప్ప పరిశోధన చేసిన మహోన్నతుడు మా కోదండరాం గారు. వారి తండ్రి గారు కూడా శివరామ దాస్ గారు కూడా ఆయన గొప్ప సాహితీవేత్త. ఆయన ఈ ఓసూరు తెలుగు రాష్ట్రంలో ఉండాలని చెప్పి ప్రతిపించిన వ్యక్తి. కానీ ఆ రోజుల్లో ఇది బళ్ళారి కానివ్వండి, ఓసూరు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆ రోజున చేజార్చుకున్న పరిస్థితి ఆనాటి ఆంధ్ర నాయకులకు ఉన్న స్థితి వచ్చింది. ఆనాటి ప్రకాశం పంతులు గారిని తీసుకొచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిపిన సంగతి కూడా మీ అందరూ ఇక్కడ గుర్తున్నట్టు. ప్రకాశం గారి పేరిట ఆయన శతజయంతి ఉత్సవాన్ని ఘనంగా చేయటం కాకుండా ఒక అద్భుతమైన శతజయంతి సంచి కూడా ఈ సాంస్కృతిక సంస్థను ప్రచురించారు. నేను బాగా చదివేవాడిని దాన్ని. ఆ రకంగా ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమైన సేవలు చేసిన వ్యక్తి కేఎస్ కోదండరామయ్య గారు. ఒకసారి కాళోజీ నారాయణరావు చెప్పారు, పుట్టుకనేది చావునేది బతుకంతా దేశానిది అని చెప్పినది మాత్రం ఖచ్చితంగా కోదండరామయ్య గారికి వర్తిస్తుందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఆయన జీవితంతో కూడా సమాజానికి అర్పించిన వ్యక్తి, తెలుగుకి అర్పించిన వ్యక్తి, చెల్లి గౌరవకుండా చనిపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఇవాళ మనకు సమాజంలో చాలా లభ్యం అవుతారా అని కూడా అనలేము. ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే భవిష్యత్ తరాలు నమ్మని కూడా పరిస్థితి. ఎందుకంటే ఇవాళ శాసనసభ్యులైన వారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆనాటి 2 పర్యాలు శాసనసభ్యులు చేసిన ఆయన పరిస్థితి ఏంటంటే ఒకసారి కానీ ఎవరైనా మనం సమీక్ష చేసుకుంటే ఆయన ఎన్ని ఆదర్శాలు చూపాడు. తెలుగువాడిగా పుట్టినందుకు పరాయి రాష్ట్రంలో ఉన్నా కూడా తెలుగును బతికించుకోవాలని చెప్పి ఆయన పడ్డ తపన అనన్య సామాన్యమైంది. అలాంటి మహానుభావుని స్మరించుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు స్థాపించిన సమితి ఒక అమృత హస్తాలతో నిస్వార్థ సేవానిధితో స్థాపించబడ్డ సంస్థ. అందుకే మా నాన్నగారి పేరిట మండల వెంకటకృష్ణారావు సంస్కృతి పురస్కారం మొదట కొన్ని విదేశీ సంస్థలకు ఇచ్చిన, రాష్ట్రేతర ప్రాంతాల్లో మొట్టమొదటికి ఇచ్చింది మాత్రం ఓసూరు ఆంధ్ర సంస్కృతి సంస్థ. ఆ రోజు ఇచ్చిన డబ్బుతో ఇక్కడ చిన్న కార్యాలయ భవనం కట్టి నన్ను పిలిచి ఇక్కడ దాన్ని ప్రారంభించేసిన సంగతి పట్ల నాకు గుర్తుంది. అంచేత అంతేకాకుండా ప్రత్యేకించి నేను ఈ ఓసూరులో ఉన్న తెలుగువారు మాకెప్పుడు కూడా స్ఫూర్తి ప్రదాతలని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేసుకుంటున్నాం. ఇవాళ మా రాష్ట్రంలో మేము తెలుగు భాష కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు భాష కోసం ఎక్కడ ఏ కార్యక్రమం జరిపినా అక్కడికి ఎక్కువగా తరలి వచ్చేది ఎవరంటే ఒక్క ఓసూరు ఆంధ్రలో అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎక్కడన్నా ఏ సభ నాకు అర్థం. మా కృష్ణా జిల్లా సంఘం తరఫున కూడా అనేక సభలు పెడతా ఉంటాం, రచయిత సభలు అవి వచ్చేది ఎవరంటే ఓసూరు వారే వస్తారు.
మొట్టమొదటిగా నేను తెలుగు భాషోద్యమ సమాఖ్య నిర్మాణం చేయడానికి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు సన్నిధిలో ఒక సమాజోద్యమ శిబిరం పెట్టినప్పుడు దానికి కూడా వచ్చి తమ ఉత్తేజకరమైన ప్రసంగాలతో ఒక ఉద్దీపన కలిగించిన వారు కూడా ఓసూరు వారు. ఓసూరు వారిని తట్టుకోవటం అంటే కొంచెం మేము కొంత మధ్య మార్గంగా వెళ్తూ ఉంటాం. ఇక్కడ రామస్వామి గారు నేను ఎప్పుడు కూడా తీవ్రవాదిగానే భావిస్తూ ఉంటాను. ఆయన ఎందుకంటే వాళ్ళు చాలా సింపుల్గా ముగించాడు కానీ లేకపోతే వారు పిడుగులు వర్షం కురిపిస్తాడు ఆయన. అంచేత ఇలా అక్కడ అందరూ కూడా తెలుగుని మీద ఎంతటి మమకారం ఉంటేనే అంతటి ఆవేశం ఉంటుంది. అది ఒక నేను మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగినా కూడా ఆ భాష మీద ఉన్న మమకారం కానీ భాషను పరిరక్షించుకున్న తపన కానివ్వండి ఓసూరులో ఉన్న విధంగా మరెక్కడ లేదని మాత్రమే ఖచ్చితంచాను. దానికి నిరసనం గోపీనాథ్ గారు. ఆయన శాసనసభ్యుడికి ఎన్నికైనప్పుడు ఆయన తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసి తెలుగులోనే మాట్లాడారు. దానికి సమాధానం కూడా ముఖ్యమంత్రి జయలలిత కూడా తెలుగులోనే ఇచ్చారు. అదే సమయంలో నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా నేను ఎన్నికై అక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమం ఉండాలని చెప్పి ఒక తీర్మానం ప్రవేశపెడతాం. దాని మీద పెద్ద చర్చ జరిగి ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఈ 2 అంశాలను బట్టి ఆ రోజున ప్రపంచ తెలుగు సమాఖ్య వారు ఇందిరాదత్ గారు నన్ను గోపీనాథ్ని మద్రాసుకు పిలిచి ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంలో నేను గోపీనాథ్ గారిని కలవడం జరిగింది. జరిగితే గోపీనాథ్ని తప్పనిసరిగా పిలుస్తూ ఆయన వస్తాడు. ఆయన ప్రసంగంతో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తాడు. అంత ఆవేశపూరితంగా భాషను ఏ విధంగా మనం రక్షించుకోవాలి, ఇక్కడ పడుతున్న బాధ ఏంటి, భాష యొక్క ఆవశ్యకత ఏంటన్నది గోపీనాథ్ గారు చెప్పినట్టు మరి ఎవరు కూడా ఏ ప్రజాపతి చెప్పలేరని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాగే ఆయన పార్లమెంట్ సభ్యులయ్యారు. ఇప్పుడు పార్లమెంట్లో తెలుగు నాట గెలిచిన వాళ్ళు ఎవరు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయాలి. తమిళనాడులో పుట్టిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశాడు. మనందరికి కూడా గర్వదాయకం, తెలుగు జాతికి గర్వదాయకం అని చెప్పి మాత్రం చేస్తాం. నిన్న కాక మొన్న వచ్చిన కొత్త మంత్రివర్గంలో కీర్తన అని చెప్పి ఒక మంత్రి అయింది. ఆమె కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసింది. ఇది నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న మమకారం అది. భాషను పోగొట్టుకుంటున్నాం, సంస్కృతం పోగొట్టుకున్నాం అన్న ఒక ఆవేదన మీలో ఉంది. ఓ పక్కన తమిళం వారు ఏ విధంగా భాషను ప్రేమిస్తున్నారు, భాష కోసం ఏ విధంగా వారు కృషి చేస్తున్నారు గమనిస్తూ మనం కూడా మన ప్రభుత్వాలు చేయట్లేదని ఆవేదన చెందుతూ మనంతగా మనం ఎందుకు భాషను బ్రతికించుకోకూడదని చెప్పిన తపన పడుతున్నవారు మాత్రం మీరు అంతకు మీకు నేను శిరసించి నేను హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేమే తెలుగు సమావేశం జరిపినా ఎవరో ఒకరు ఓసూరు నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఆ రకంగా ఎంతోమంది ఇక్కడ పెద్దలందరూ కూడా మాకు మార్గదర్శకులు అయ్యారు. ఒక రకంగా చెప్పండి, తెలుగు భాషోద్యమానికి ఊపిరిలో వదిలింది మాత్రం ఓసూరు ఆంధ్ర ప్రముఖులు అంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తున్నాం. దాంట్లో రెండో అభిప్రాయం నాకైతే లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఏదేమైనా ఇవాళ మండల వెంకటకృష్ణారావు గారు, కెఎస్ కోదండరామయ్య గారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ రోజున సంఘం కమిషనర్ గారికి రాష్ట్రీయ తెలుగు సమాఖ్య సముద్రంలో చేత ఏది సీతారామయ్య రాసుకున్న విన్నపం. అయ్యా, ఒసూరులో నీ నాయకులు సేవలను గౌరవించడానికి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వడానికి నగర వీధులకు వారి పేర్లను పెట్టడం ఒక అర్థవంతమైన మార్గమని నేను వినయపూర్వకంగా విన్నవించుతున్నాను. ఈ విషయంలో ఒసూరు నగరంలోని 2 తగిన ముఖ్య వీధులకు ఈ క్రింది చూపిన ప్రముఖుల నాయకుల పేర్లను పెట్టడాన్ని దయచేసి పరిశీలించవలసిందిగా ఒసూరు నగర పురపాలక సంఘాన్ని నేను అభ్యర్థిస్తున్నాను. మొదట కెఎస్ కోదండరామయ్య గారు, మాజీ ఎమ్మెల్యే ఒసూరు. రెండవది ఎన్టీ రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు. ఒసూరు నగరంలోని అత్యంత ముఖ్యమైన మరియు రద్దీగా ఉండే 2 ప్రధాన రహదారులకు లేదా కూడలికు జంక్షన్లకు ఈ క్రింది ప్రముఖుల గౌరవార్థం మరియు వారి పట్ల మన శాసన కృతజ్ఞతకు గుర్తుగా వారి పేర్లను పెట్టవచ్చు. ఒసూరు నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దివంగత శ్రీ కెఎస్ కోదండరామయ్య గారి జీవితకాల సమాజ సేవకు, ఒసూరు ప్రాంతంలోని రైతుల ప్రయోజనం కోసం కొడియాలం ఆనకట్ట, కెలమపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు మరియు అత్తిముఖం గ్రామ తలబాయి చెరువు వంటి అనేక సాగునీటి చెరువులను స్థాపించడంలో
ఆయన చేసిన కృషికి మరియు హుసూరు కృష్ణగిరి ప్రాంతాలలోని తెలుగు భాషా సమాజం యొక్క తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయం మరియు గుర్తింపునకు పరిరక్షించడంలో ఆయనకున్న అత్యంతమైన నిబద్ధతలకు గుర్తింపుగాను పూర్వపు అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారు ప్రతిష్టాత్మకమైన తెలుగు గంగా కాలువ ప్రాజెక్టు ద్వారా చెన్నై నివాసితులకు త్రాగునీటి సౌకర్యం అందించడంలో ఆయన చేసిన విశేష కృషికి గాను శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక సాటి లేని సాంస్కృతిక దిగ్గజం. ఆయన తెలుగువారి గౌరవం మరియు ఆత్మగౌరవం యొక్క నిజమైన సారాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని హుసూరు మేయర్ గారిని, కమిషనర్ గారిని మరియు కృష్ణగిరి జిల్లా యంత్రాంగాన్ని హుసూరు ప్రజల తరఫున మరియు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరఫున ఇందుమూలకంగా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విశిష్ట నాయకుల పేర్లను హుసూరు నగర వీధులకు పెట్టడం దేశానికి వారు చేసిన అమూల్యమైన సేవకు గాను నివాళిగా నిలవడమే కాకుండా ప్రజలలో వారి ఆదర్శాల పట్ల అవగాహనను కూడా ప్రోత్సహిస్తున్నది. దయచేసి అవసరమైన చర్యలు తీసుకుని ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించవలసిందిగా మిమ్మల్ని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ఈ విధంగా భాష అనేది ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ చెన్నైకి వచ్చి చెన్నై సెంటర్ అన్నప్పుడు చెన్నై కాదండి, ఇది చెన్నై వాళ్ళు కాదు, మేము మద్రాసే కదా, మద్రాసే వాళ్ళు కాదు, మేము తెలుగు వాళ్ళు అని చెప్పి చాటి చెప్పిన మనిషి మన నందమూరి తారక రామారావు గారు. అలాంటి మనిషి ఆయన పేరెత్తనే ఒక ఉద్రేకం స్టార్ట్ అవుతుందండి. ఆ నిబద్ధత, ఆసక్తి కలగాలని మనిషి మన నందమూరి తారక రామారావు గారు ఒకరేనండి. ఈ సభకు ఇచ్చేసినందుకు మన చంద్రశేఖరరావు, మన నందమూరి బాలకృష్ణ గారు అంటే ఒకే ఒక చిన్న ఇది ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చినండి. ఏమంటే విజయేంద్ర ప్రసాద్ అనేసి ఒక సినిమా అండి. ఆ సినిమాకి మాత్రం ఫస్ట్ మీడియా ముందుకు వచ్చారు. ఆ మీడియా ముందుకు వచ్చినప్పుడు సార్ ఇట్లా సినిమాలంతా తీయొద్దండి సార్, మన అట్లా పబ్లిక్ అడుగుతారు ఆయన్ని. అంట్లా వీరాభిమాని కలిగిన వాళ్ళతో నందమూరి వంశానికి అండి. ఆ స్ఫూర్తితో మన చంద్రశేఖర్ గారికి, కోదండరామయ్య సమితి బిల్డింగ్ చంద్రశేఖర్ గారికి చిన్న సన్మానం అండి. అలాగే మన విశ్వనాథాచారికి చిన్న సన్మానం అండి. ఆర్టీఎస్ రాష్ట్రీయ తరఫున వీళ్ళిద్దరికి సన్మానం చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం.